హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల్లో భారత పతాకదారులుగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ హర్విందర్ సింగ్ అండ్ ప్రీతి పాల్. ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి న్యూక్లియర్ క్లాక్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ కొలరాడో యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ లిటరసీ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ లిటరసీ ప్రోగ్రామ్ని ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల రాష్ట్రపతి ఏ నగరంలో విశ్వశాంతి బుద్ధ విహార్ని ప్రారంభించారు? ఆన్సర్ లాతూర్. సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. జంతువుల్లో రక్తం పీల్చే కీటకం నుంచి మనుషులకు వ్యాపించే వెట్లాండ్ వైరస్ను ఇటీవల ఏ దేశంలో గుర్తించారు? ఆన్సర్ చైనా. సెప్టెంబర్ 10 నుంచి 15 తేదీలలో వరల్డ్ స్కిల్స్ 2024 ప్రోగ్రాం ఎక్కడ జరిగింది? ఆన్సర్ లియోన్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేదిక్ 3D మ్యూజియంను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది? ఆన్సర్ వారణాసి. ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన 7 వ్యవసాయ చట్టాల్లో భాగంగా ఏ సంస్థ దేశంలోని దేశీయ పశువుల జెనెటిక్ బ్లూప్రింట్ డీకోడ్ చేస్తుంది? ఆన్సర్ NIAB. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వారికి గుర్తింపుగా ఏ రాష్ట్రం సూర్య డేను జరుపుతుంది? ఆన్సర్ అస్సాం. ఏ మంత్రిత్వ శాఖకి చెందిన పోషన్ ట్రాకర్ ప్రోగ్రాంకి ఇటీవల ఈ గవర్నెన్స్ 2024 అవార్డు వచ్చింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి సిలికాన్ కార్పెట్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ భువనేశ్వర్. ఇటీవల ఒడిశా నుండి పరీక్షించిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని ఏ సంస్థ తయారు చేసింది? ఆన్సర్ DRDO. ఇటీవల RBI విడుదల చేసిన రిపోర్టు ప్రకారం సెప్టెంబర్ 2024 నాటికి దేశంలో ఉన్న మొత్తం విదేశీ మార్గద్రవ్యం ఎంత? ఆన్సర్ $683.99 బిలియన్. 17వ పారా ఒలింపిక్స్ 2024లో చైనా మొదటి స్థానంలో నిలిచింది, కాగా భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 18వ స్థానం. క్రొయేషియాలో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ అరుణ్ గోయల్. US న్యూస్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్ 2024లో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ స్విట్జర్లాండ్. ప్రపంచంలోనే మొట్టమొదటి అణువిద్యుత్ ప్లాంట్ బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ను ఏ దేశంలో ఇటీవల ఏర్పాటు చేశారు? ఆన్సర్ UAE. US ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ 2024లో పురుషుల మరియు మహిళల సింగిల్స్లో విజేతగా నిలిచిన వారు ఎవరు? ఆన్సర్ జన్నిక్ సిన్నర్ అండ్ అరీనా సబలెంకా. ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ఏ భారతీయ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ AICT హైదరాబాద్. ఇటీవల ఇండియా ఏ దేశంతో సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది? ఆన్సర్ UAE. ఏ సంవత్సరంలోపు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ని లాంచ్ చేయనుంది? ఆన్సర్ 2028. ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి ఆసియా రాజు రాబందుల సంరక్షణ కేంద్రంని ఎక్కడ ప్రారంభించారు?
ఆన్సర్ బరివైసి గోరఖ్పూర్. ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ రిపోర్ట్ ప్రకారం 2027 నాటికి ప్రపంచంలో తొలి ట్రిలియనర్గా ఎవరు నిలవనున్నారు? ఆన్సర్ ఎలాన్ మాస్క్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు. కాగా 2024 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ చేంజింగ్ ద నరేటివ్ ఆన్ సూసైడ్. ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో సభ్యదేశంగా చేరిన దేశం ఏది? ఆన్సర్ నేపాల్. ఇటీవల కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ దేశీయ పరిజ్ఞానంతో నిర్మించి ప్రారంభించిన నావికాదళ షిప్స్ పేరేంటి? ఆన్సర్ ఐఎన్ఎస్ మాల్వే మరియు ఐఎన్ఎస్ ముల్కీ. భారతదేశంలో రక్షణ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో C-130J సూపర్ హెర్క్యులస్ ఎయిర్క్రాఫ్ట్ని ఏ రెండు సంస్థలు సంయుక్తంగా తయారు చేయనున్నాయి? ఆన్సర్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అండ్ లాక్హీడ్ మార్టిన్. పౌర విమానయానంపై 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.